నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎంతటి వారైనా తొలగాల్సిందే. అటువంటి విశ్వంలో వ్యాపించి ఉన్నటువంటి జలం 75% అయితే భూభాగం 25%. ఆ 25% కూడా నేనే ఆక్రమించుకుంటాను అన్నట్లుగా ఇక్కడ విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతం చూస్తే అర్థమవుతుంది. సరిగ్గా విక్టోరియా సీ బ్యాక్ సైడ్ ఉన్నాం, మనం గమనించే ఉంటారు. అంటే ఈ తీరం అంతకంతకి కుచించిపోతుందంటే ఇక్కడ మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన ఈ కోకోనట్ ఏరియా కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది ఈ కెరటాల తాకిడికి. చూడండి, అందుకే అంటే సముద్రంలో ఆటబోట్లని ఎప్పుడు సహజంగా ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ ఈ యొక్క సముద్ర అంటే తుఫాను యొక్క ఒత్తిడికి, ఈ కెరటాల యొక్క ఉధృతికి ఎంత రాతితో ఎంత రివర్ట్మెంట్ కట్టినప్పటికీ అది దానికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఈ కొబ్బరి చెట్లు ఎలా నేలకు వాల్చిందో చూసారా. తన గర్భంలో కలుపుకుంటూ తన ప్రతాపాన్ని ఈ